మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాగరికత్వం జిల్లా అధ్యక్షునిగా నియమించబడిన తర్వాత మొదటిసారిగా కొల్లాపూర్ వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షునిగా వేమ నరేంద్రరావు గారు అచ్చంపేట సంబంధించిన వ్యక్తి, ఇంతకుముందు కొల్లాపూర్లో కూడా ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తి. పార్టీ యొక్క సంస్థాగత కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు 2-3 నెలల పాటు కార్యక్రమంలో భాగంగా నాగరికల్ జిల్లాకు నూతన అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. వారికి కొల్లాపూర్ నియోజకవర్గ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అదేవిధంగా శుభాకాంక్షలు. మీడియా సమావేశానికి కొల్లాపూర్ ఉన్నటువంటి నాయకులు, మండలాధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది, దేశంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది, నరేంద్ర మోడీ వైపు చూస్తుంది. ఒక క్రమశిక్షణ గల పార్టీగా, ఒక నిబద్ధత గల పార్టీగా, ఒక జాతీయవాదంతో, దేశభక్తి ధ్యేయంగా, దేశ రక్షణ ధ్యేయంగా, దేశ ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కొన్ని వందల విషయాల్లో మనం పెట్టబడింది. మొన్ననే పాకిస్తాన్తో యుద్ధ సందర్భం కూడా మేధావులకు, ఇంటలెక్చువల్లకు, దేశాభిమానులకు, దేశభక్తులకు అందరూ అర్థమే. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కోరుకున్నటువంటి తెలంగాణ, అందరూ ఆరాటపడ్డ, అందరూ ఆశించిన, అందరూ కోరుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాల కుటుంబం చేతిలో ఉండిపోయి అందరూ కూడా నిరాశతో, నిస్పృహతోటి, వారిని ఇంటికి పంపాల ఉద్దేశంతో, మాయమాటలతో ఈరోజు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ పరిస్థితి దేశంలో తెలుస్తుంది, రాష్ట్రంలో తెలుస్తుంది, మన ప్రాంతంలో తెలుస్తుంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం కలిపొల్లి మాటలు, కథలు చెప్పే పార్టీ, అబద్ధాలు చెప్పే పార్టీ, దేశాన్ని ఇంకా ఉచ్చిర చేసి దేశాన్ని నాశనం చేసిన పార్టీ. మనం అనుకోకుండా మాయలో పడే అనవసరంగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరు తెలంగాణ కాదు, కొల్లాపూర్ కాదు, మొత్తం కూడా ఆలోచిస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో మనం కొల్లాపూర్ ప్రజల పాత్ర ఒకటి తెలియజేస్తున్నా. కొల్లాపూర్లో అధికారంలో ఏ స్థాయిలో లేకపోయినప్పటికీ ఒక జాతీయ పార్టీగా ఎలక్షన్లో ఓట్లతో నిమిత్తం లేకుండా అభివృద్ధి చేయకుండా పనిచేస్తున్న పార్టీగా ఈరోజు కొల్లాపూర్లో అభివృద్ధి జరిగింది. ఎవరైనా చూస్తున్నారు, ఎవరైనా సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు భారతీయ జనతా పార్టీ పౌరులు కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానివ్వండి, ఏదైనా కూడా సంతోషకరమైన వార్త ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుంది. మనకందరూ తెలిసి ఈరోజు ఏ విషయంలో ఇద్దరు ఒక మచ్చ లేకుండా, ఒక కుంభకోణం లేకుండా, ఒక అవినీతి లేకుండా ఈరోజు పాలించి అందరి అభిమానించుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఈసారి ఖచ్చితంగా ఆ పార్టీకి ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు, మన ప్రాంతంలో ఆలోచిస్తున్నారు, కొల్లాపూర్ ఆలోచిస్తున్నారు. మరి ఈ రోజు కొల్లాపూర్ నిజంగా కూడా కొల్లాపూర్ రూపురేఖలు మాడితే భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే, ఒకసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపి కొల్లాపూర్ రూపురేఖలు మాడినటువంటి హైవే కానీ, సోమశేఖర్ దేశం కానీ, రైల్వే కానీ చేసిన మాటించినట్టు కొల్లాపూర్ ప్రజలు ఆలోచించకపోయినా మాటలకు మోసపోయి వాళ్ళు ఇబ్బంది పడ్డారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు హైదరాబాద్కి వస్తే 2 గంటలు, గంటన్నర కొల్లాపూర్కి వచ్చేటువంటి జాతీయ రహదారి పనులు సెలవేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచంలోనే అందరూ నివరిపోయే విధంగా, అందరూ అద్భుతంగా అభ్రపరిచే విధంగా చేపట్టబోతున్నటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ మన ప్రాంతానికి, మన కొల్లాపూర్కు రావడం అనేది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమైంది. ఏ పార్టీ నుంచి, ఏ నాయకుడి నుంచి, ఎవరి నుంచి కాదన్నది చిన్న పిల్లగాని చెప్పుకుంటున్న పరిస్థితి. ఇలా బియ్యం ఇచ్చినా, పింఛన్ ఇచ్చినా, ఉద్యోగాలకు ఇచ్చినా, ఆయుష్మాన్ భారత్ ఇచ్చినా, ఇన్సూరెన్స్ ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా కూడా అది నరేంద్ర మోడీ చొరవ మాత్రమే సక్సెస్ జరుగుతుంది. లేదు ఒక పార్టీ గెలిపించదు, ఇంకో పార్టీ ఇచ్చిన ఆమెను ఏది కూడా నెరవేరలేదు. కాబట్టి అతి త్వరలో ఇది ఐకానిక్ బ్రిడ్జ్ కాబట్టి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి, ఇంతవరకు ఎప్పుడు చేపట్టాయి కాబట్టి దాని టెక్నాలజీ కోసం కొంత ఆలోచన జరిగింది. అంత ఆల్మోస్ట్ అయిపోయింది. అతి త్వరలో టెండర్లు ఫైల్ అయిపోయి మన కొల్లాపూర్ బ్రిడ్జ్ రాబోతుంది. అదేవిధంగా సోమశేఖర్ ఇచ్చినటువంటి
వర్క్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి టూరిజానికి ఇచ్చినవి. అదేవిధంగా పారిశ్రామిక కోసం మనం ఎంతో దల్లాడుతున్నాం, దానికోసం కూడా మీ యొక్క ఆదరణ అభిమానం అడుగుతా ఉన్నాం. కాబట్టి కొల్లాపూర్ ప్రజలకు మీ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే, అందరి కోసం ఆలోచించే పార్టీ, పేద ప్రజల కోసం ఇచ్చే పార్టీ, మనందరూ కూడా ఆదరించాల్సిన పార్టీ, మనందరూ కూడా రుణం తీసుకోవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ మీరు ఆదరించండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు వెన్ను నిలవండి. మీరందరూ కూడా మీ సహకారంతో మన కొల్లాపూర్ ప్రాంతాన్ని దేశంలోనే అత్యున్నత కాన్స్టిట్యూన్సీగా తీర్చడం కోసం ముందుకు వచ్చిన వ్యక్తిగా మీకు అందరికి మరోసారి వినియోగిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పారిశ్రామికంగా, రైల్వే రంగంలో, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి స్కీమ్స్ అన్ని కావడానికి కోసము మీ ఆదరణ అవసరము, మీ సహకారం అవసరము. మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, 20 సంవత్సరాలకు ఇచ్చిన వ్యక్తి మరోసారి రేవంత్ రెడ్డి కలిపి మాటలు విని మోసపోయి గెలిపించుకున్న వ్యక్తి, గెలిచిన తర్వాత కొల్లాపూర్ చెప్పిన మాటలో ఒక్కటైనా కూడా ఒక్కటి ఈ పని నేను చేసి, ఈ పని ప్రభుత్వం చేసి చెప్పుకోవడానికి ఇది కూడా లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి పనులు మాత్రమే చెప్పుకోవడానికి ఉన్నాయి. మరి ఒక్కసారి రేపు వచ్చేటువంటి లోకల్ బాడీలో కానీ, రేపు వచ్చే కార్యక్రమాలు కానీ మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా జూపల్లి కృష్ణారావు గారు కాన్స్టిట్యూన్సీలోకి వచ్చినప్పుడు నిలదీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత నిలదీయాలి. యువత కోసం కొల్లాపూర్ చేసిన పని ఏంటి, అదేవిధంగా వ్యవసాయ రైతుల కోసం చేసిన పని ఏంటి, మామిడి రైతుల కోసం చేసిన పని ఏంటి, 20 ఏళ్ళకి సతాయించిన దాంట్లో ఒక్కటి కూడా చేయలేకపోయినావు, మీకు అర్హత లేదు. కానీ అది చేయకపోగా రోజు అవినీతి, రోజు అరాచకాలు, రోజు హత్యలు మాత్రమే మనకు కనపడుతున్నాయి. ఏదో ఒక కార్యక్రమంలో మాత్రమే మునిగిపోయారు, సంపాదన కోసమే కష్టపడుతున్నారు. అది కాకుండా ప్రజల కోసం చేసే పార్టీ కోసం ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మీకోసం, ప్రజల కోసం, కొల్లాపూర్ రైతుల కోసం, కొల్లాపూర్ ప్రజల కోసం, కొల్లాపూర్ అభివృద్ధి కోసం, భారతీయ జనతా కష్టపడడం కోసం నూతనంగా అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి నరేంద్రరావు గారు, మన ప్రాంతం వారు, వారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా జెండా ఎగరబోతుంది. అదేవిధంగా కొల్లాపూర్ జెండా ఎగరబోతున్నటువంటి కృతనిశ్చయంతో కార్యకర్తలు పనిచేయాలి. రైతుల కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ ప్రభుత్వం విఫలమైన కార్యకర్తలు ప్రశ్నించాలి. అందరూ కూడా మనం పనిచేయాలని చెప్పేసి, అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా ప్రజల కోసమే ఉండాలని చెప్పి మీకు అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మన నరేంద్రరావు గారిని